హాయ్ అందరికి మేము ఈ రోజు హైదరాబాద్ వెళ్తున్నాము. ఇండియా వచ్చేటప్పుడే అనుకున్నాం హైదరాబాద్ కి ఈసారి కంపల్సరీ వెళ్ళాలి, మిస్ అవ్వకూడదు అనేసి ఇంకా బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుంటా అన్నాము. ఇప్పుడు టైం 7 అవుతా ఉంది. 8:30కి మాకు బస్సు ఉంది పూతల్పట్లో. స్లీపర్ మా హస్బెండ్ బుక్ చేశారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము. మా హస్బెండ్ బ్యాగ్ అన్ని తీసుకొని వెళ్ళేసి అయితే పూతల్పట్లో పెట్టేసిరా అని వెళ్ళారు. ఇంకా భవేష్ నేనైతే ఇలా రెడీ అయినాము. పూతల్పట్లో చాలా సేపు వెయిట్ చేస్తా అన్నాము. బస్ అయితే కొంచెం డిలే అయ్యింది. సేఫ్టీకి బస్ కూడా వచ్చేసింది. ఇంకా లగేజ్ అంతా బస్ లో అయితే పెట్టేశారు. మీకు ఒక నిజం చెప్పేదాన్ని, ఫస్ట్ టైం స్లీపర్ బస్ లో అయితే వెళ్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. భవేష్ కూడా బస్ ఎక్కిన కాసేపటికి అయితే నిద్రపోయేసాడు. సేపు ఫోన్ చూసిన తర్వాత మేము నిద్రపోయేసినాము. ఇంకా తినేదానికైతే హోటల్ కాడ ఆపాడు. బయట ఫుడ్ సెట్ అవ్వదనేసి ఇంట్లోనే తినేసి వచ్చేసాము. అయితే బాగా నిద్ర పట్టింది. ఇంకా తెల్లారితో లేసి చూస్తే హైదరాబాద్ కి అయితే వచ్చేసాము. ఇంకొక 30 minutes లో బస్ దిగిపోతాం అన్నప్పుడు ఇంకా బ్యాగ్స్ అన్ని సర్దుకున్నాము. భవేష్ ని కూడా నిద్ర లేపేసి ఇంకా బస్ అయితే దిగేసినాము. ఇంకా ఆటో తీసుకొని అయితే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకింటికి వెళ్తా అన్నాము. వాళ్ళు కూడా చాలా ఇయర్స్ తర్వాత కలుస్తా అన్నారు. ఇంకా బాగా రెస్ట్ తీసుకొని తెల్లారితో రెడీ అయిపోయేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళతో కలిసి చిలుకూరి బాలాజీ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అయితే చాలా హ్యాపీగా ఉన్నాను హైదరాబాద్ కి వచ్చాననేసి. ఎందుకంటే నేను నిన్న ఈ రోజు అనుకునింది కాదు హైదరాబాద్ కి వెళ్ళాలి అనేసి. నేను 2013 నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. మామూలుగా స్కూల్స్ లో వచ్చేసి టూర్ తీసుకొని వెళ్తారు కదా, నేను 10th క్లాస్ చదివేటప్పుడు హైదరాబాద్ తీసుకొని వెళ్తాను అన్నారు స్కూల్స్ లో. సో మా అమ్మతో గొడవ పడి మరి నేను డబ్బులు కట్టించాను టూర్ కి వెళ్తాను అనేసి. ఆ టైం చూసి బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది హైదరాబాద్ లో, కొంచెం రిస్క్ వెళ్ళేది అనేసి స్కూల్లో అయితే తీసుకొని పోలేదు. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎలా అన్నా హైదరాబాద్ వెళ్ళాలి ఎప్పటికన్నా అనేసి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చాను. ఇంకా చిలుకూరి బాలాజీ టెంపుల్లో మా అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే మమ్మల్ని ఈజీగా అయితే తీసుకొని పోతా ఉన్నారు. మా హస్బెండ్ ఇంతకు ముందు ఒకసారి గుడికి వచ్చారు. ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాము. మా అత్త మొక్కున్నారంట హస్బెండ్ కి మంచి జాబ్ వచ్చి సెటిల్ అయితే ఈ గుడికి పంపిస్తాననేసి. సో దానికే మేమైతే వచ్చాము. గుడికి ఇంకొక పేరు కూడా ఉంది, వీసా టెంపుల్ అంట. ఎవరైనా ఫారిన్ కి వెళ్ళాలి అనేసి మొక్కొని అది జరిగితే 108 times ప్రదక్షిణలు చేస్తానని మొక్కుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అంట. మీరెవరన్నా వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి. మాకు అది తెలియకుండా వీకెండ్ వచ్చాము. సో మేము బయట అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము. వీక్ డేస్ లో మాత్రమే గుడి లోపల 108 times ప్రదక్షిణలు చేసేదానికి అలో ఉందంట. వీకెండ్స్ కానీ వస్తే ఇంకా గుడి చుట్టూరు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది అంటున్నారు. మా ఆయన అయితే 11 సార్లు చేశారు. నేను 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఇంకా భవేష్ కాడికి వచ్చేసాము. ఆయన 11 సార్లు ప్రదక్షిణలు చేసే లోపల నేను మంచిగా షాపింగ్ అయితే చేసుకున్నాను. మీరు ఏమన్నా కొనుక్కోవాలనిపిస్తే బేరాలు ఆడండి, బాగా తగ్గిస్తున్నారు. ఇంకా ఇంటికి వెళ్లే దారిలోనే దుర్గం చెరువు ఉంది అన్నారు. సరే అక్కడ కూడా పోయి చూద్దాం అనేసి వచ్చాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చిత్తూరులో అయితే టెంపరేచర్ ఎక్కువ ఉంది, మా వల్ల అస్సలు కాలేదు. హైదరాబాద్ లో చాలా కూల్గా ఉంది. భవేష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని చాలా ఇయర్స్ తర్వాత కలిసారు కదా, ఇంకా వాళ్ళు బాగా ఫన్ చేస్తున్నారు. కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.